హలో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కర్నూలు జిల్లా నగరానికి 13 కిలోమీటర్ల దూరంలోని సల్కాపురం అనే గ్రామంలోని షిరిడి సాయి సేవాశ్రమ మందిరం దగ్గర ఉన్నాము. షిరిడి సాయి మానవ రూపంలో అవతరించిన దివ్య అవతారమూర్తి. సాయి అవతార పరమార్థం దుష్ట శిక్షణ కోసం కాదు, మానవునిలోని మానవత్వాన్ని మేలుకొలపడానికే సాయి మనిషి రూపంలో అవతరించారు. తన మహిమలకు మానవత్వాన్ని అద్ది తన ఉపదేశాల ద్వారా మానవీయ విలువలకు పట్టం కట్టారు. అందుకే సాయి భావం సజీవం, విశ్వవ్యాప్తంగా అనంతంగా సాగే భక్తి భావన మాధుర్యం. అలాంటి సాయినాథుణ్ణి భక్తులు తమ ఆత్మీయ బంధువుగా ఆరాధించి కొలుచుకుంటూ సాయిని స్మరించుకుంటారు. ఆ పరంపరలో ఆవిష్కృతమైన ఈ సాయి మందిరం ఎంతో ప్రత్యేకతను సంతరించుకున్నది. షిరిడి సాయి ఆధ్యాత్మిక జ్ఞాన మందిరంగా వెలుగొందుతున్నది. ఇక్కడ కనిపిస్తున్న ఈ స్తూపం 136 అడుగుల జ్ఞాన స్తూపం. ఆధ్యాత్మిక జ్ఞానం కావాలనుకునేవారు ఈ స్తూపం చుట్టూ తిరిగి మనస్ఫూర్తిగా కోరుకుంటే వారి కోరిక నెరవేరుతుంది అని ఇక్కడి భక్తులు నమ్ముతారు. ఇక్కడ వెలసిన సాయిని జ్ఞాన సాయిగా భక్తులు కొలుచుకుంటారు. ఎక్కడ సాయి తత్వం ఉంటుందో అక్కడ ప్రశాంతత, పవిత్రత చోటు చేసుకుంటాయి. అందుకు నిదర్శనమే ఈ సాయి మందిరం. సత్య, ధర్మ, అహింస, ప్రేమ అనే తన 4 ఉపదేశాలలో సాయి జ్ఞాన సౌధాన్ని నిర్మించారు. అందమైన కట్టడాలతో భక్తులలో అలౌకిక ఆనందాన్ని మరియు అపార కృపను ప్రసాదిస్తూ సుఖశాంతులను కలిగిస్తుంది. పశుపక్షాదులను ప్రేమతో లాలించి జీవులన్నింటిపై మమకారం చూపేవాడవు. మూఢులమైన మాకు జ్ఞానాన్ని ప్రసాదించి కరుణించి కాపాడినటువంటి దైవం, కాపాడే దైవం నీవేనయ్యా.
షిరిడి గ్రామంలో వెలసిన త్రిమూర్త రూపుడవైన సాయి, మమ్మల్ని కరుణించి కాపాడే వాడవు. కలియుగమందు వెలసి మాకు త్యాగం సహనం నేర్పే వాడవు. సాయి పశుపక్షాదులను ప్రేమతో లాలించి జీవులన్నింటిపై మమకారం చూపేవాడవు. మూఢులమైన మాకు జ్ఞానాన్ని ప్రసాదించి కరుణించి కాపాడే దైవం నీవే. సాయి భావన మాకు అనునిత్యం దివ్య ప్రేరణ. నీ నామస్మరణనే నీకు మా నివేదన. కల్లోనైనా మరువము నీ నామస్మరణ. నీ నామమే మాకు దివ్య మంత్రం. ఇది సాయి భక్తుల యొక్క భావన. ఈ సద్భావనకు సాకార రూపం అకుంఠితమైన సంకల్పంతో సాయి ఆధ్యాత్మిక జ్ఞానక్షేత్రం ఆకృతిని దాల్చింది. సువిశాలమైన లోకిలో, చుట్టూ పచ్చని పంట పొలాలలో, సహజ ప్రకృతి అందంతో ఇక్కడికి వెళ్ళిన భక్తులకు భక్తిభావంతో పాటు ప్రకృతి రమణీయత ఎంతో మనోహరంగా ఆకర్షించుకుంటుంది. పచ్చని వృక్షాలతో, పచ్చిక బయళ్లతో, వర్ణరంజితమైన ఆకృతులతో, సమున్నతమైన సాయి స్తూపంతో, కళాత్మకమైన శిల్ప రూపంలో ఈ మందిరం మనస్సును రంజితం చేస్తుంది. ప్రతి గురువారం ఈ ఆలయంలో బాబా సత్యవ్రతం, అన్నదాన కార్యక్రమం, బాబా హారతి ఊరేగింపు వంటి కార్యక్రమాలు నిత్యము జరుగుతూ ఉంటాయి.